మార్కెట్లో ఏ కోర్స్ చేసినా 2 ఏళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఒక్క మాకే తెలుసు టెన్షన్, మారుతురారు తెలీదు. ఆయన మేము దండం పెట్టుకుంటూ ఫిలిం క్లాప్ కొట్టి, క్లాప్ మాత్రం ఇచ్చారు 2 అడుగులు. అంటే మళ్ళీ క్లాప్ కొడితే అది 10 అడుగులు పోద్ది. అందుకని అలాగే మేమే కెమెరాతో రన్ చేసి ఒక చిన్న క్లాప్ తీసుకొని గురుగారు చెప్పండి సార్ని యాక్షన్ అన్నాం, చెప్పారు, ఓకే అయింది. అప్పుడు చప్పట్లు కొట్టారు. అమ్మయ్య ఏం లేదు సార్, ఫిలిం లేదు సార్, అంతే ఉంది. అవునా, ముందు నువ్వు చెప్పుంటే నేను తోడేసేవాడిని అయ్యా నేను అన్నారు. ఇప్పటికీ ఆ ఫాగ్ షాట్ ఉంటుంది ఇంట్లో అలా మీరు. సో అందుకని సోర్స్ లేనప్పుడు దాన్ని ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి తప్పితే దానికోసం పట్టుబట్టకూడదు అనేది మాత్రం ఫస్ట్ నుంచి నాకు అలవాటు. అలాగే చేస్తూ వచ్చాం. అందుకని ఇప్పుడు తేజ కానీ ఇప్పుడు జనరేషన్ కూడా చాలా కష్టపడుతున్నారండి. చాలా చాలా కష్టపడితే కోట్ల బడ్జెట్ కదా, కాన్షియస్ వాళ్ళకి ఏమవుద్ది ఏంటి అనే దాని మీద ఒకసారి తీద్దాం, ఇంకోలా తీద్దాం అనే కాన్షియస్ని ఒప్పుకోవాలండి మన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి. కాన్షియస్ బాగా చేయాలి, ఇంత డబ్బు కదా, ఇంత డబ్బుకి ఎలాగ గ్యారంటీ అనే స్ట్రగుల్ వాళ్ళది చాలా హెవీగా ఉంది ఇప్పుడు జనరేషన్ అనేది మాత్రం నాకు. బట్ ఎవరైనా ఒకటి మాత్రం నిజమండి, కాన్షియస్ అవ్వకూడదు. నేను అలాగా ఏ సినిమాకి నేను కాన్షియస్ అవ్వను. అలా కాన్షియస్ అయిన ఒకే ఒక సినిమా భారత్ బంద్. అది మీరు ప్రొడ్యూసర్ కాబట్టి. ప్రొడ్యూసర్ కాదు, మీరు ప్రొడ్యూసర్ కదా భారత్ బంద్కి. అవును, అది నేను ఫస్ట్ నుంచి లవ్ చేసిన సబ్జెక్ట్. అది పొలిటికల్ వెంజెన్స్ సినిమా, చాలా కాస్ట్లీ పిక్చర్. అంటే హైదరాబాద్ రోడ్ల మీద ఫైట్లు తీసేసాం. అది అలాంటి ఒక వెంజెన్స్. రాజ్కుమార్ గారు, కన్నడ రాజ్కుమార్ గారు చూసి ఇలా సినిమా కూడా తీయగలరా. కానీ నాకు క్యూరియస్గా ఉందండి, మీరు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, భారత్ బంద్ ఒక్కటి మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? చాలా మంది తీయడానికి వచ్చారు ఆ సినిమాని, చాలా మంది తీయడానికి వచ్చారు. కానీ ప్రొడ్యూసర్కి నాకు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అది తీస్తే. అంత కష్టమైన సినిమా అది. రోడ్ల మీద పర్మిషను, చార్మినార్ దగ్గర నైట్ కర్ఫ్యూలో తీసాం. ఎంత టెన్షన్ అండి ఆ సినిమాకి. మేకింగ్ చాలా కష్టం. అందుకని ఎవరికి నేను తీయను. సెన్సార్ ప్రాబ్లం కూడా ఏమైనా అవుతుంది అనుకున్నారా మీరు అప్పుడు? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సినిమాకి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది బయట ప్రొడ్యూసర్స్ తీస్తే నాకు విరోధులు అయిపోతారు ప్రొడ్యూసర్లు అనేది అనుకుని మా ఆవిడ నాన్నని, అప్పారావు నాన్నని ప్రొడ్యూసర్గా పెట్టి ఆ సినిమా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి నిజంగా అంత టెన్షన్ సినిమా అది. ఆ టెన్షన్లో ఎంత బాగా అది నేను తీశాను కాబట్టి అంత ఈజీగా తీయగలిగా. ఏమైనా సరే పొద్దు నైట్ అంతా తెల్లవాళ్ళు కూర్చొని కర్ఫ్యూలో చార్మినార్ దగ్గర తీసాం షూటింగ్. అది అంత లెవెల్లో తీసాం, అంత గొప్పగా తీసాం. నాకు బాగా దానికి సెన్సార్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేది ఒక టెన్షన్ నాకు. ఇలాంటప్పుడు అప్పుడు నేను ఫారెన్లో ఉన్నా, అమెరికాలో. వచ్చి సింగపూర్ వచ్చా. అప్పటికే సెన్సార్ ఆ రోజే. అక్కడ ఫోన్ చేశారు మా వాళ్ళు, సెన్సార్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు అని. అమ్మ వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, చాలా ప్రాబ్లం వచ్చింది ఇది, అందుకని వీళ్ళు చెప్పట్లేదు నాకని. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వీళ్ళందరూ వచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారండి. సెన్సార్ చాలా అప్రిషియేట్ చేశారు, ఈ సినిమా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అని ఎమోషనల్ అయ్యారండి అన్నారు. అన్న వెంటనే ఓకే అనేసి అయింది. సర్టిఫికేట్ రావాలి సాయంత్రం. వెళ్ళేటప్పటికి సెన్సార్ ఆఫీస్కి టెలిగ్రామ్స్ వచ్చినాయి. ఒక 100 టెలిగ్రామ్స్ ఎలా ఇస్తారు ఆ సినిమాకి, అలాంటి పొలిటికల్ క్రైమ్కి అని అందరూ ఎవరెవరు ఇచ్చారు. ఇస్తే ఆపారు. చైర్మన్ గారు చూడాలి, చూశాక కానీ సర్టిఫికేట్ ఇవ్వమన్నా. అమ్మ బాబోయ్ మళ్ళీ వచ్చేసింది గొడవ, టెన్షన్ అని వెళ్తే అప్పుడు సుబ్బరామరెడ్డి గారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా తీసాం సార్, ఇది సార్, అది సార్ అని ఆయన్ని బాగుంటుంది అలాంటిది అది చూపించలేదు సినిమాని ఆయనకి ఇస్తే, ఆయన సుబ్రహ్మరెడ్డి గారు మీరే సార్ అని అందరం యూనిట్ అందరూ ఆయన దగ్గర కూర్చొని మీరే సార్, మీరే సర్టిఫికేట్, ఇదిగో సార్ సర్టిఫికేట్ సార్, మీ సంతకం అంటే సంతకం అలాగా అందరూ కోఆపరేట్ చేశారు. నాకు అన్నిటికంటే చాలా ఆనందం ఏంటంటే సెన్సార్ చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఈ సినిమా ఇప్పుడు చూడాలి, అందరూ ఇది అవసరం సినిమా అని ఎంతో ఎమోషనల్గా సర్టిఫికేట్ ఇచ్చారు వితౌట్ కట్.